రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి. ఇక పంట ఉత్పత్తులకు మద్దతు ధరతో పాటు తక్షణమే కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు జిల్లా తోపుగుంటలో జొన్నెల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ రైతు ఏ స్థాయిలో కూడా ఇబ్బంది పడకూడదనే ప్రక్రియతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వంలో గత 2 సంవత్సరాల నుంచి ప్రొక్యూర్మెంట్ కార్యక్రమమే లేదు. ఈ సంవత్సరం మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. దాంట్లో విజయవంతంగా మన జిల్లాలో గత 2 ఏళ్ళుగా లేదు సేమ్ ఈ సంవత్సరం ప్రారంభించడం. కనీసం 90,000 టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది. 200 కోట్లు ఈరోజు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. దాంట్లో ప్రక్రియగా ఈరోజు మనం జొన్నలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసడానికి ఒక అడుగు ముందుకేసి ఈరోజు మన జిల్లాలో 1000 ఎకరాలు జొన్నలు సాగు చేయడం జరిగింది. దాదాపు 1500 టన్నులు ఈరోజు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ 1500 టన్నులు కూడా ఈరోజు, ఎందుకంటే ఈ కరువై మనం తోపుకుంటా ఇలాగా జొన్న పండించడం లేదు కాబట్టి ఇక్కడే ఎక్కువ మంది రైతులు కూడా 250 మంది రైతులు ఈరోజు జొన్న ఈ చుట్టుపక్కల ఈ మండలం చుట్టూరు పండించడం జరిగింది. ఇక్కడ ఏ రైతులు కూడా ఏ స్థాయిలో కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించి 350 కేంద్రాలు ఈ జిల్లాలో ప్రారంభించి ఎంతో విజయవంతంగా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాలో జమ